Welcome to Chandana Maths channel, Inter Maths 2B, Chapter 1 Circles. Example problem very important for short answer. Find the locus of midpoints of the chords of contact of x square plus y square equal to a square from the points lying on the line lx plus my plus n equal to 0. Solution. Given circle x square plus y square equal to a square. Also given line lx plus my plus n equal to 0. Find the locus of midpoint of chord of contact. So chord of contact form అవ్వాలి అంటే of a circle x square plus y square equal to a square from the points. సో ఫ్రమ్ ద పాయింట్ అన్నాడు అంటే అక్కడ మనకి ఆ పాయింట్ ఎక్స్టర్నల్ పాయింట్ అవుతుంది. ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ వీ కెన్ డ్రా టూ టాంజెంట్స్ అండ్ దే టచెస్ ద సర్కిల్ ఎట్ ఏ అండ్ బి. ద లైన్ జాయినింగ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ కాల్డ్ chord of contact. Once again, from an external point P, we can draw two tangents to the circle and they touches the circle at A and B. The line joining of A and B is called chord of contact. ఈ chord of contact మీద మిడ్ పాయింట్ ఏదైనా తీసుకుంటే ఎమ్ అనే మిడ్ పాయింట్ తీసుకుంటే ఆ మిడ్ పాయింట్ యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎక్స్టర్నల్ పాయింట్ లయింగ్ ఆన్ ద లైన్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0. సో ఈ పీ పాయింట్ కూడా సమ్ అదర్ లైన్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0 మీద ఉంది. సో ప్రాబ్లం యొక్క డయాగ్రామ్ ఇది. సో పాయింట్స్ ఆన్ ద లైన్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0. ఈ పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ సర్కిల్ని ఏబీల దగ్గర టచ్ చేస్తూ ఉంటే ద లైన్ జాయినింగ్ ఏబీ ఈజ్ కాల్డ్ chord of contact. ఈ chord of contact యొక్క మిడ్ పాయింట్ యొక్క లోకస్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో లెట్ పి హెచ్ కే బి ఎనీ పాయింట్ ఆన్ ద గివెన్ లైన్. సో ఇచ్చిన లైన్ మీద పి అనే పాయింట్ని తీసుకుంటున్నాం. ఇన్ జనరల్ పి x1, y1, b అనే ఎక్స్టర్నల్ పాయింట్ అంటాం కదండి. ఇప్పుడు హెచ్ కే ఎందుకు తీసుకుంటున్నారంటే ఇక్కడ మిడ్ పాయింట్ని లోకస్ పాయింట్గా తీసుకోవాలి కాబట్టి లోకస్ని ఇన్ జనరల్ x1, y1 అని డినోట్ చేస్తాం. సో పిని డిఫరెంట్గా డినోట్ చేస్తున్నాం అనమాట. పి హెచ్ కే బి ఎనీ పాయింట్ ఆన్ ద గివెన్ లైన్ టు. ఈ లైన్ మీద ఉంటుంది అంటే ఏం చేయాలి, మనము సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. సో పుట్ పిహెచ్ కే ఇన్ టు. ఈ లైన్ మీద ఉన్న పాయింట్ కాబట్టి సబ్స్టిట్యూషన్ చేసుకుంటున్నాము. ఎల్హెచ్ ప్లస్ ఎంకే ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0. దీన్ని ఎక్స్ వై అని ట్రీట్ చేసుకుని ఈ లైన్లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటున్నాం. నౌ chord of contact of P is chord of contact of P is AB. S1 equal to 0. So chord of contact of P is AB. Formula is S1 equal to 0. S1 notation xx1 plus yy1 plus g into x plus x1 plus f into y plus y1 plus c equal to 0. Here x1, y1 is P point, g, f, c are from given circle. So chord of contact is AB. Formula is S1 equal to 0. In this formula, x1, y1 is P point h, k and g, f, c are from given circle. G 0, f 0. Constant c equal to minus a square. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయము. x into h plus y into k plus g 0. 0 into something 0 plus f value is also 0. Constant minus a square equal to 0. So
hx plus ky minus a square equal to 0. This is chord of contact of AB. Let M x1 comma y1 be the midpoint of chord of contact. సో ఇప్పుడు వరకు పి పాయింట్ హెచ్ కామాకే తీసుకొని కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఎం పాయింట్ని ఎంటర్ చేద్దాం. లెట్ ఎం బి ద మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఏబి. సిన్స్ ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ with midpoint is S1 equal to S11. So here chord of contact have two formulae. One is by using external point P and one is by using midpoint. So external point నుంచి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్కి ఫార్ములా S1 ఈక్వల్ టు 0. మిడ్ పాయింట్ని యూజ్ చేస్తూ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్కి ఫార్ములా S1 ఈక్వల్ టు S11. సో S1 నొటేషన్ xx1 ప్లస్ yy1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్ టు S11 x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 plus 2fy1 plus c. Here x1 y1 and gfc. Here x1 y1 is midpoint x1 y1. gfc are from given circle. So xx1 plus yy1 plus g value 0, f value 0, constant minus a square equal to x1 square plus y1 square plus 0 minus a square. xx1 plus yy1 minus a square. ఈ టర్మ్స్ అన్నిటి వైపు రాయండి. మైనస్ x1 స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఈక్వల్ టు 0. xx1 ప్లస్ yy1 మైనస్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు 0. ఈ ప్రాబ్లంలో కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ని 2 times క్యాలిక్యులేట్ చేసాం బై యూజింగ్ P అండ్ బై యూజింగ్ M. దోస్ టూ ఆర్ ఈక్వేషన్స్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ టు ద సేమ్ లైన్ AB. సో AB అనే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి P పాయింట్ని యూజ్ చేస్తూ S1 ఫార్ములా వాడాము. అలాగే M పాయింట్ని యూజ్ చేస్తూ S1 ఈక్వల్ టు S11 ఫార్ములా యూజ్ చేస్తూ AB ఈక్వేషన్ని క్యాలిక్యులేట్ చేసాం. అంటే AB లైన్కి 2 ఈక్వేషన్స్ క్యాలిక్యులేట్ చేసాం. సిన్స్ 4 and 5 represents same line means AB chord of contact. సో ఇక్కడ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్కి Pని యూజ్ చేస్తూ 4th ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేసాం. Mని యూజ్ చేస్తూ 5th ఈక్వేషన్ని క్యాలిక్యులేట్ చేసాం. కాబట్టి రిప్రజెంట్స్ సేమ్ లైన్ అన్నప్పుడు రేషియోస్ని ఈక్వల్ చేసుకోవాలి. వేటి యొక్క రేషియోస్ని ఎక్స్ రేషియోస్, వై రేషియో అండ్ కాన్స్టెంట్ రేషియో ఇన్ 4 and 5. ఇలా 4th ఈక్వేషన్లోను 5th ఈక్వేషన్లోను ఎక్స్ టర్మ్స్ కోషెంట్స్ రేషియో, వై టర్మ్స్ కోషెంట్ రేషియో, కాన్స్టెంట్ రేషియో ఈక్వల్ తీసుకోవాలి. ఫ్రమ్ దిస్ ఈక్వల్ h by x1 ఈక్వల్ టు k by y1 ఈక్వల్ టు a స్క్వేర్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. ఫస్ట్ టర్ము లాస్ట్ టర్ము, సెకండ్ టర్ము లాస్ట్ టర్ము ఈక్వల్ చేయండి మా. h by x1 ఈక్వల్ టు a స్క్వేర్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అండ్ k by y1 ఈక్వల్ టు a స్క్వేర్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. ఫ్రమ్ దిస్ h ఈక్వల్ టు a స్క్వేర్ x1, h ఈక్వల్ టు a స్క్వేర్ x1 బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అండ్ k ఈక్వల్ టు a స్క్వేర్ y1 బై
x1 square plus y1 square. Put h comma k in in 3. థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేయమ్మా. L into a square x1 by x1 square plus y1 square plus m into a square y1 by x1 square plus y1 square plus n equal to 0. Take LCM x1 square plus y1 square. L a square x1 plus m a square y1 plus n into x1 square plus y1 square equal to 0. This implies ఈ టూ టర్మ్స్లోంచి ఏ స్క్వేర్ని కామన్ తీయండి. ఏ స్క్వేర్ ఇంటూ lx1 ప్లస్ my1 ప్లస్ n ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు ఆన్ క్రాస్ మల్టిప్లికేషన్ 0 ఇంటూ దిస్ LCM 0. Therefore locus of m x1 comma y1 is locus of m x1 comma y1 is means replace x1 y1 by xy, that is a square into lx plus my plus n into x square plus y square equal to 0. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.